2024లోనే గతంలోనే ఒక ఫాల్స్ కేసు పెట్టడం జరిగింది పంజాగుట్ట పోలీసులు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో. దాన్ని మేము ఎదుర్కొన్న తర్వాత ఇమ్మీడియట్లీ హైకోర్టు పోవడం జరిగింది. మేము హైకోర్టు పోతే ఎఫ్ఐఆర్ అయితే చేసిండ్రో 1205 క్రైమ్ నెంబర్. దాని మీద హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అన్నీ మొత్తం వాళ్ళు కౌంటర్ వేసిన తర్వాత పూర్తి దర్యాప్తు చేసిన తర్వాతనే క్లీన్ చిట్ ఇస్తే తెలంగాణ ప్రభుత్వం దాన్ని 10 నెలల అనంతరం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా ప్రభుత్వం ఇచ్చిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు క్లియర్గా కొట్టేసింది. అసలు ఇప్పుడు ఇచ్చిన నోటీస్తో మనకు సంబంధమే లేదు. ఇది 2024లో జరిగిన క్రైమ్. దానిలో చాలామందిని అరెస్ట్ చేసిండ్రు. ముఖ్యంగా ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసిండ్రు. సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. మరి 2 సంవత్సరాల అనంతరం ఇప్పుడు మన నోటీస్ ఎందుకు ఇచ్చిందో మాకు తెలియదు. ఇంకోటి, మాకు నోటీస్ ఇచ్చి 12 గంటల వ్యవధి కూడా లేదు. నోటీస్ ఇస్తే మేము కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నా కూడా గౌరవ హరీష్ రావు గారు ఏమన్నారంటే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం, ఈ నోటీసులో ఏం మనకు సంబంధం లేని కేసు కాబట్టి కోర్టుకు అవసరం లేదు, మనం దీన్నే పోలీస్ స్టేషన్కి పోదామని చెప్పి 11 గంటల సమయం వాళ్ళు ఇస్తే మేము 10:40కే రావడం జరిగింది. పోలీస్ స్టేషన్లో పూర్తిగా మేము విచారణకు సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇలా గౌరవ సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా లోపలికి వెళ్ళడం జరిగింది. 2024లోనే గతంలోనే ఒక ఫాల్స్ కేసు పెట్టడం జరిగింది పంజాగుట్ట పోలీసులు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో. దాన్ని మేము ఎదుర్కొన్న తర్వాత ఇమ్మీడియట్లీ హైకోర్టు పోవడం జరిగింది. మేము హైకోర్టు పోతే ఎఫ్ఐఆర్ అయితే చేసిండ్రో 1205 క్రైమ్ నెంబర్. దాని మీద హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అన్నీ మొత్తం వాళ్ళు కౌంటర్ వేసిన తర్వాత పూర్తి దర్యాప్తు చేసిన తర్వాతనే క్లీన్ చిట్ ఇస్తే తెలంగాణ ప్రభుత్వం దాన్ని 10 నెలల అనంతరం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా ప్రభుత్వం ఇచ్చిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు క్లియర్గా కొట్టేసింది. అసలు ఇప్పుడు ఇచ్చిన నోటీస్తో మనకు సంబంధమే లేదు. ఇది 2024లో జరిగిన క్రైమ్. దానిలో చాలామందిని అరెస్ట్ చేసిండ్రు. ముఖ్యంగా ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసిండ్రు. సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. మరి 2 సంవత్సరాల అనంతరం ఇప్పుడు మన నోటీస్ ఎందుకు ఇచ్చిందో మాకు తెలియదు. ఇంకోటి, మాకు నోటీస్ ఇచ్చి 12 గంటల వ్యవధి కూడా లేదు. నోటీస్ ఇస్తే మేము కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నా కూడా గౌరవ హరీష్ రావు గారు ఏమన్నారంటే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం, ఈ నోటీసులో ఏం మనకు సంబంధం లేని కేసు కాబట్టి కోర్టుకు అవసరం లేదు, మనం దీన్నే పోలీస్ స్టేషన్కి పోదామని చెప్పి 11 గంటల సమయం వాళ్ళు ఇస్తే మేము 10:40కే రావడం జరిగింది. పోలీస్ స్టేషన్లో పూర్తిగా మేము విచారణకు సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇలా గౌరవ సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా లోపలికి వెళ్ళడం జరిగింది.